హాయ్ గైస్, మేము కొండకి వెళ్తున్నాము కాఫీ పిక్కలు తీయడానికి. అందరు వెళ్ళిపోయారు, నేను ఇప్పుడే వెళ్తున్నాను అనమాట. అన్ని పనులు చేసుకొని ఇంట్లో. మాకి ఎక్కడో ఉంది ఇల్లు, కొండ ఎక్కడో ఉంది, చాలా హై ఎక్కాలి. చాలా దూరం. నేను తీయడానికి ఒక బకెట్, ఇంకా నా ఫోను, ఇంకా సంథింగ్ తినడానికి ఏమైనా అని ఫ్రూట్స్ తీసుకెళ్తున్నాను. ఆఫ్టర్నూన్కి వాటర్ బాటిల్, ఇది హుడ్డీ అనమాట. ఇంకోటి బికాస్ అక్కడ చలి ఉంటుంది కదా, సో దానివల్ల 2 వేసుకుంటానని తీసుకెళ్తున్నాను. 3 రోజుల నుంచి తీస్తున్నాము కాఫీ పళ్ళు, కానీ ఈరోజు రికార్డ్ చేస్తున్నాను అనమాట. చాలా పైకి ఉంది కొండ మాది, నడవడానికి కలిపి వచ్చేస్తుంది. నేను కాఫీ తోటకు వచ్చాను కాఫీ పిక్కలు తీయడానికి. ఇదిగోండి, ఇది నిన్న తీస్తామన్నమాట. ఇది కూడా మా తోటే. నిన్న నేను మా అమ్మ తీసాం నిన్న. ఇదన్నమాట. ఇంకా అది నెక్స్ట్ అటు తీయాలన్నమాట. అక్కడ వెళ్తున్నాను. మా అన్నయ్యలు మా అక్కలు ఆల్రెడీ వెళ్ళారు, ఇప్పుడు నేను వెళ్తున్నాను అన్ని పనులు తీసుకోవడానికి. ఇట్స్ ఆల్మోస్ట్ 11 ఐ థింక్. సో 11 అయినట్టుంది టైము. ఎందుకంటే ఇంట్లో పనులు అన్నీ చేసుకుని రావడానికి ఇంత టైం ఉంది. ఇది ఎంత నిన్న తీసాను. యవిగో చూపిస్తాం మీకు కాఫీ పిక్కలు, కాఫీ పళ్ళు. వాట్ డూ యూ కాల్ మీ భాషలో? వచ్చాము, ఇక్కడ తీస్తున్నారు. ఎక్కువ అవ్వలేదు, కొన్ని. ఇదిగోండి కాఫీ పిక్కలు. కాఫీ చెట్టు ఇలా ఉంటుంది అనమాట. కాఫీ పిక్కలు ఇలా ఉంటాయి. ఇదిగో దీంట్లో కెఫైన్ అనే పదార్థం ఉంటుంది. ఇదిగోండి గైస్, ఇలా తీయాలన్నమాట. ఇలా తీయాలి. ఈ కిందన దీని లోపల ఇది ఉంటుందా, ఇది తీయకూడదు అనమాట. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ రాదు, సో ఇలా తీయాలి. ఇలా తీసి ఇలా బకెట్లో, ఎవరి బకెట్ వాళ్ళదన్నమాట. ఇదన్నమాట. మాకు ఈ సంవత్సరం ఎక్కువ రాలేదు, చాలా తక్కువ వచ్చాయి. చీమలు కూడా ఉంటాయి, చాలా చూసుకొని జాగ్రత్తగా తెంపండి, కొరుకుతాయి. నేను మా పెద్దమ్మ తీస్తుంది, మా అన్నయ్య ఇక్కడ, ఇంకా పైన మా అక్కోళ్ళు. కాఫీ గురించి పూర్తిగా తెలియదు, కొన్ని అంటే కొంతవరకు తెలుసు, కొంత మా అన్నయ్య చెప్తాడు, మీరు కూడా వినండి. ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఐటీడీఏ ప్రోత్సాహంతో గిరిజన ప్రాంతాల్లో సుమారు 1972-74 సంవత్సరం టైంలో మొట్టమొదటిసారి ఏజెన్సీలో కాఫీ పంటలు వేయడం జరిగింది. అలాగే ఇప్పటికి సుమారు 2,50,000 ఎకరాల్లో కాఫీ పంట పండిస్తున్నారు మన గిరిజన ప్రాంతాల్లో, విశాఖ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో. అలాగే కాఫీని అరబిక్ కాఫీ అంటారు. ఇది 2019లో భారత ప్రభుత్వం జిఐ ట్యాగ్ ఇచ్చింది. జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల మంచి గిట్టుబాటు ధర కూడా కలుగుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కాఫీకి మంచి డిమాండ్ ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో కాఫీకి గిట్టుబాటు ధర లేదు సరిగా, రైతులు చాలా నష్టపోతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం దీనికి ప్రత్యేకంగా మంచి ధరలు కల్పించి గిరిజన రైతులకు ఆదుకోవాలి. ఈ కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది, అది కొంచెం మత్తెక్కించే పదార్థం. కానీ ఈ కాఫీ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటాము. ఇప్పటికైనా గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం స్పందించి వెంటనే గిరిజన రైతులకి కొంచెం గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేయాలని కోరుకున్నాం. గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడు కాఫీ సపరేట్, ఈ తొక్కలు సపరేట్, దాని లోపల ఉన్న సీడ్స్ సపరేట్ అవుతాయి. సీడ్స్ సపరేట్స్ అయితే అదేమో కడిగేసి ఎండబెట్టేసి అది అమ్మాలన్నమాట. అది అమ్మితే అది పౌడర్ చేస్తారు. ఆ పౌడరే కాఫీగా అంటే కాఫీ పౌడర్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇలా ఉంటాయి.
ఇప్పుడే గాయస్ వెళ్తున్నాము, 5 o'clock అవుతుంది. దిస్ వాట్ ఇప్పుడు వెళ్తాను తీసి మొత్తానికి చూపిస్తాను మీకు, చూడండి. వెళ్తున్నాం, ఇదిగోండి వెళ్తున్నారు. అదిగోండి మా ఊరు. ఇది కింద తోటకు వచ్చామన్నమాట. ఇప్పుడే 5 o'clock అయింది. ఐ విల్ షో యూ మై హ్యాండ్స్ హౌ ఇట్స్ లుక్స్.